మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ధ్యాన శాస్త్రం 2వ రోజు. ఏది ధ్యానం కాదు. ధ్యానం అంటే మేధోపరమైన ప్రక్రియ కాదు. వాదించడం, నిర్ణయాలు తీసుకోవడం, విశ్లేషించడం అనేవి మేధోపరమైన ప్రక్రియలు. ధ్యానం అంటే ఆలోచనారహిత స్థితి. అది మేధోపరమైనది కాదు, మానసికమైనది కాదు. ఇది శబ్దరహితమైన సాధన. ధ్యానం అంటే మానసిక ప్రయత్నం కాదు. మానసిక ప్రయత్నానికి మనోబలం అవసరం, మరియు ఆ ప్రక్రియలో మనోబలం కోల్పోతాం కూడా. దాంతో మానసికంగా అలసిపోతాం. అయితే ధ్యానం మనస్సును సునిశ్చితం చేసి స్పష్టతను ఇస్తుంది. కనుక ధ్యానం మానసిక ప్రయత్నం కాదు. ధ్యానం అంటే నిష్ట కాదు. నిష్ట అంటే ఆలోచనతో కూడిన పరిశీలన లేదా పర్యవేక్షణ. ధ్యానం అంటే ఆలోచన రహిత పరిశీలన. నిష్ఠతో ఉన్నప్పుడు ఓ ప్రత్యేకమైన ఆలోచన గురించి విచారించమని మన మనస్సును పురికొల్పుతాము. అదే ధ్యానంలో అన్ని ఆలోచనలకు అతీతంగా వెళ్తాము. కనుక ధ్యానం అంటే నిష్ఠ కాదు. మనస్సుతో కూడి చేసే ఏ ప్రయత్నము ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ఏకాగ్రత అంటే ఏదైనా ఒక చర్య లేదా కార్యం పైన సూక్ష్మమైన సునిశ్చితమైన శ్రద్ధ. అయితే ధ్యానం అంటే ఆలోచనారహితమైన ఎరుక. ధ్యానం అంటే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే దైవం యొక్క శక్తిని, శ్రేష్టతను స్తుతించడం. అది ప్రాపంచిక లేదా పారమార్థిక ప్రయోజనాలను ఆశించి అర్థించేది. ప్రార్థనతో మనం దైవంతో మాట్లాడుతాం. అయితే ధ్యానంలో మనం దైవాన్ని ఆలకిస్తాం. అంటే దైవమే మనతో మాట్లాడడానికి సంసిద్ధులవుతాడు. కనుక ధ్యానం అంటే ప్రార్థన కాదు. నిజానికి ప్రార్థన ఓ ద్వంద్వ స్వభావ మతాచారం. ధ్యానం అంటే ఆరాధన కాదు. ఆరాధన అంటే తమ మత దేవతల పట్ల భక్తి. ధ్యానం అంటే ఆత్మ సాక్షాత్కారం పట్ల భక్తి. కనుక ధ్యానం అంటే ఆరాధన కాదు. ధ్యానం అంటే మనస్సును శూన్యం చేసుకోవడం. ప్రార్థన, ఆరాధనలలో మనస్సు మరింత కేంద్రీకృతం అవుతుంది, కానీ నిర్మలం కాదు. ధ్యానం అంటే మంత్రజపం కాదు. మంత్రం అంటే శబ్దం, ఒక పదం లేదా పదబంధం. ధ్యానం అంటే బాహ్య అంతర మౌనం. కనుక అది మంత్రోచ్చారణ కాదు, లేదా దివ్య నామస్మరణ కాదు. ధ్యానం అంటే మనోనియంత్రణ కాదు. మనోనియంత్రణ అంటే ఆలోచనలను నియంత్రించడం. ధ్యానంలో మనం మనస్సును గమనించి, అధిగమించి దాని కార్యకలాపాలను సాక్షిలా గమనిస్తూ ఉంటాం. కనుక ధ్యానం అంటే మనోనియంత్రణ కాదు. అంటే ఎరుకతో ఉంటూ అన్ని ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండడం. ధ్యానం అంటే ఉపశమన పద్ధతి కాదు. ధ్యానం చేసేటప్పుడు తరచూ గొప్ప ప్రశాంతతను, ఉపశమనాన్ని పొందినప్పటికీ ధ్యానం అంటే ఉపశమన పద్ధతి కాదు. ధ్యాన ఫలితంగా మన ప్రశాంతతను కూడా పొందిన ధ్యానానికి ఎన్నో మహోన్నతమైన లక్ష్యాలు కూడా ఉన్నాయి. ధ్యానం అంటే అన్ని మనోస్థాయిలను ఆలింగనం చేసుకుంటూనే ఉపశమనానికి ఏ ప్రత్యేక ప్రాధాన్యత అంటూ ఇవ్వకపోవడం. ధ్యానం అంటే ఈ ప్రస్తుత క్షణాన్ని గురించి ఉన్నదున్నట్లుగా సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం. ఉపశమనం అనేది కేవలం ధ్యాన సాధన వల్ల పొందే ఓ సత్ఫలితం మాత్రమే. ఇది ధ్యానం యొక్క ప్రయోజనాల్లో ఓ కోణం మాత్రమే. కేవలం ఉపశమనం అనేది ఓ వ్యక్తిలో ఎలాంటి పరివర్తనను తీసుకురాదు, కానీ ధ్యానంలో ఉపశమనంతో కూడిన ఎరుక వల్ల దానిని సాధించవచ్చు. ధ్యానం అంటే దృశ్యీకరించుకోవటం కాదు. మనోచిత్రణ లేదా దృశ్యీకరణల్లో మనం ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రత్యేక కల్పనలను సృష్టించుకొని మనోనేత్రం ద్వారా దర్శిస్తూ అవి నిజమైన చిత్రాలు అనుకునేలా హృదయంలో ముద్రించుకుంటాం. ధ్యానంలో ఉద్దేశపూర్వకంగా ఏ విధమైన మనోచిత్రణలు సృష్టించం.
మనోచిత్రణ ఊహాగానాలను ప్రోత్సహిస్తుంది. అది ఒక విధమైన మానసిక చర్య, కానీ ధ్యానం అన్ని మానసిక చర్యలను నిలిపివేస్తుంది. కనుక ధ్యానం అంటే మనోచిత్రణ కూడా కాదు. ధ్యానం అంటే ఒక మనోస్థితి కాదు. ధ్యానం అంటే మనోశూన్య స్థితి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు ధ్యానం గురించి కొన్ని అపోహలు, దురభిప్రాయాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.